ఇది బీసీ బిల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో చట్టరూపం మారిన తర్వాతే దాని గురించి సంబరాలు చేసుకోవాలా, మాట్లాడాలా. చాలా లోపాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా బిల్లుని ప్రవేశపెట్టింది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో బహిర్గతం చేయకుండా ఒక గ్రామీణ ప్రాంతాన్ని యూనిట్గా తీసుకుంటే గ్రామంలో ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి కులాల లెక్కలను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అన్ని కులాల్లో ఎవరి జనాభా ఎంత ఉంది ఒక గ్రామంలో, అట్లాగే మండల స్థాయిలో ఎంత ఉంది, జిల్లా స్థాయిలో ఎంత ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉన్నారు. ఈ లెక్కలేవి చెప్పకుండా కేవలం 46% బీసీలు ఉన్నారని, అట్లాగే ముస్లిం బీసీలు 10% ఉన్నారని, ఈ రెండు కలిపితే 56% అని, ఇప్పుడు 42% బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభాని 20 లక్షల పైచులకు చంపేసి బీసీల జనాభా పెరగలేదని చెప్పేసి తర్వాత కాకి లెక్కల్లో ఏదైతే డెడికేషన్ కమిషన్ ప్రకటించినటువంటి అబద్ధపు లెక్కల్లో 46% కుదించి దాంట్లో మళ్ళీ ముస్లిం బీసీలను 10% కలిపితే 56% ఉన్నారని చెప్పి బిల్లు ఏమో 42% పెట్టారు. ఈ 42% బిల్లులో కూడా విద్యా ఉద్యోగాలలో వర్గీకరణ చేసి పెట్టాలా. ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వర్గీకరణ ప్రకారం అమలవుతున్నాయి. బీసీఏకు 7%, బీసీబీకు 10%, బీసీడీకు, బీసీసీకు అట్లా వర్గీకరణ ప్రకారం పర్సంటేజీలు ఉన్నాయి. ఆ పర్సంటేజీలు ఏవి తేల్చకుండా బీసీ బిల్లు పెట్టేస్తే దానికి చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రెండోది, ముస్లిం బీసీలను 42%లోనే కలిపినరా, సపరేట్గా పెట్టిర్రా తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సపరేట్గా పెడితే పర్లేదు, కలిపి పెడితే మాత్రం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది కుండబద్దలు కొట్టినట్టుగా, మేము ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం, ముస్లిం రిజర్వేషన్లు పెడితే మేము ఆమోదించమని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది చెప్పకుండా కేవలం బిల్లు పెట్టినాం బీసీలు సంబరాలు చేసుకోవాలంటే ఎట్లా సంబరాలు చేసుకుంటారు? మేమేమంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలు ఏదైతే కార్పొరేషన్ పదవులు ఆశించే వాళ్ళు నేను సెలబ్రేషన్స్ చేసుకుంటే రేపు వచ్చే పదవుల్లో నా పేరుంటుందని చెప్పి చేసుకుంటున్నారే తప్ప పూర్తి స్థాయిలో నిజంగా బీసీల కోసం కొట్లాడినటువంటి నాయకులు, బీసీ సంఘాలుగా ఉన్న నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు కలవలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి 86 కులాలను సమీకరించి నాయకుల ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళ బాధలు విన్నాం, వాళ్ళ గాథలు విన్నాం, వాళ్ళ విషయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినాం. సో ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీల కోసం పెట్టినటువంటి బిల్లుని తక్షణం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. ఇప్పుడు ఏదైతే ఎస్టీలకు 10% బిల్లు కేసీఆర్ గారు పెట్టిరు, తక్షణం రిజర్వేషన్లు అమలు చేసిండు. ఉద్యోగాలలో ఇప్పుడు వాళ్ళకి 10% వస్తున్నాయి. ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది 10% ఉంది, వాళ్ళకి అమలు అవుతుంది. మరి 42% రిజర్వేషన్లు ఏదైతే మీరు పెట్టినరో, ఏ దామాష ప్రకారం 42% మీరు డిసైడ్ చేసినారో మాకు తెలియదు, కానీ లెక్కనేమో 46 ఉంటే మీరేమో 42% పెట్టారు. ఇక్కడ ఒక కుట్ర దాగి ఉంది. ఆల్రెడీ మొన్న గత అసెంబ్లీ సమావేశాలలో ఒక బిల్లు పెట్టిరు, 47% బీసీల బిల్లు అని తీర్మానం చేసి కేంద్రానికి పంపిరు. ఆ కేంద్రానికి పంపినటువంటి ఆ బిల్లును తిరిగి తీసుకురావాలా, తీసుకొచ్చి మళ్ళీ ఆ బిల్లుని క్యాన్సల్ చేసి ఈ కొత్త బిల్లు ఏదైతే ఉందో దాన్ని కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఆ కేంద్రం దగ్గర ఉన్నటువంటి బిల్లు ఇంక ఇప్పటివరకు తిరిగి రాష్ట్రానికి రాలేదు. 37% పంపిన బిల్లు, ఈ 42% బిల్లు ఎప్పుడు పంపుతారు? దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చెప్పలేదు కదా మరి మీలాగా బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తామని. మీరు చెప్పిండ్రు ఇస్తామని, మేము ఇవ్వమని అడిగినాము. మీరు ఇస్తున్న దాంట్లో చిత్తశుద్ధి లేదు, అన్ని లోపాలు ఉన్నాయి. లోపభూయిష్టంగా ఉన్న బిల్లు ఏ ప్రభుత్వం ఆమోదించదు. చట్టం తెలిసిన వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో మేము లా చదివిన వాళ్ళం, మాకు చాలా స్పష్టంగా తెలుసు ఏ బిల్లు ఆమోదం పొందుతుంది, ఏ బిల్లు ఫెయిల్ అవుతుంది. ఈ బిల్లు ఖచ్చితంగా ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం తిరిగి పంపుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ముందే ఒక కోయిల కూసింది అన్నట్టుగా ఆయన కూసిండి. ఏమన్నాడు, మేము పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇద్దాం అనుకుంటున్నాం, మేము ఇస్తాం, మా పార్టీ అయితే 42% ఇస్తామన్నది. సో ఇవాళ బీసీ బిల్లు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది తిరిగి వచ్చే వరకు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాడేమో. దాంట్లో ఎట్లా సాధ్యమవుతుంది పార్టీ పరంగా? బీసీల అండతోనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కులగణన చేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారా? బీసీల అండతోనే ప్రభుత్వం ఏర్పాటైందట. మేము ముమ్మాటికి చెప్తా ఉన్నాం, నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల ఓట్లతో ఏర్పాటైన భిక్ష వలన ఏర్పాటైంది. కాబట్టి నువ్వు బీసీల పుణ్యంతో ముఖ్యమంత్రి అయినావు కాబట్టి, బీసీల కృషితోటి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి, బీసీల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయినావు కదా, మరి నువ్వు బీసీల మీద నిజమైన చిత్తశుద్ధిని చూపించుకోవాలా. ఈ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఆమోదిస్తే తప్ప బీసీల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్షంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలను, యునైటెడ్ పూలే ఫ్రంట్ను, జాగృతిని కూడా ఈ జరగబోయేటువంటి అఖిలపక్ష సమావేశానికి తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చోబెట్టి ఖచ్చితంగా ఒప్పించి తీరాలా. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి బీహార్ అమలు చేస్తుంది. ఇవాళ బీహార్ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమలు కావడం వల్ల దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అయితే 1,20,000 ఉద్యోగాలు బీసీలకు వచ్చినాయి.
తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా ఉద్యోగాలలో ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని, ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మీ ద్వారా. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు గడుస్తుంది, ఇంకా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి. అందులో కూడా బీసీలకు స్థానం ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మొన్న ఇచ్చిన 3 ఎమ్మెల్సీలో కూడా మహిళలకు ఇచ్చినాం, బీసీకి ఇచ్చినాం అని చెప్పి విజయశాంతి పేరు. నిజంగా మేము విజయశాంతిని మేము ఏ రోజు కూడా బీసీగా కానీ చూడలేదు. ఆమె ఒక ఫిలిం స్టారు, తెలంగాణ ఉద్యమకారురాలు. ఆమెను మీ పార్టీకి ఇప్పుడు అవసరమయ్యో లేకపోతే మీ అధిష్టానము మొట్టికాయలేసి ఆమె పేరు పంపించిందో మీరు ఇచ్చుకున్నారో అది మీ పార్టీలో ఉన్నటువంటి అంశం. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం కొట్లాడిన చాలామంది ఉన్నారు, ఏ ఒక్కరు బీసీకి ఇవ్వలేదు. 2 ఎమ్మెల్సీలు 2 రెడ్లకి ఇచ్చుకున్నారు, అవి ఓడిపోయారు. 2 టికెట్లు కూడా రెడ్లకి ఇచ్చుకున్నారు, అవి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పంపిస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా మా వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రకటించబోయేటువంటి కార్పొరేషన్ పదవుల్లో, భవిష్యత్తులో వచ్చేటువంటి ఎమ్మెల్సీ పదవుల్లో కూడా పూర్తి స్థాయిలో బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక కుట్రకు 12. ఏం కుట్ర అంటే బీసీలకు ఎస్సీలకు రెండింటిని కలిపి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది. రాజ్యాంగబద్ధంగా ఆమోదింపుకు అవకాశం ఉన్నటువంటిది ఎస్సీల బిల్లు. ఎందుకంటే ఎస్సీలకు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా 15% రిజర్వేషన్ వస్తుంది. ఆ 15% మించకుండా నువ్వు ఏదైనా వర్గీకరణ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. గతంలో రామచంద్రన్ కమిషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఇక్కడ రిజర్వేషన్లు ఇచ్చిండు. 1 సంవత్సర కాలం తర్వాత ఆ రిజర్వేషన్లు ఆగిపోయినాయి. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే కోవకు చెందినటువంటి వ్యక్తిగా, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు వర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఇస్తున్నాడు. ఓకే, వెల్కమ్ చెప్తున్నాం. మరి బీసీలలో ఎందుకు వర్గీకరణ చేయలేదు అంటున్నాం. బీసీలది కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజ్యాంగం ప్రకారం బీసీలకు ఏబిసిడి, ముస్లింలకు బీసీఈ అనేటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. అవి ఏవి తేల్చకుండా నేను 42% పంపిస్తున్నా అని ఒక అంకె చూపిస్తున్నావు. 42% అనేటువంటి అంకె చూపిస్తున్నవే తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టమైంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలకు, మిగతా మేధావులకు ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ మేధావులకు సంబరాలు చేయాల్సిన అవసరం లేదు. చట్టపరం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది తిరిగి వచ్చిన తర్వాతనే సంబరాలు చేయాలా. ఈ మధ్యకాలంలో 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల నినాదాన్ని ఎత్తుకుంటున్నాయి కదా. ఏ విధంగా చూడొచ్చు మరి? అంటే బీసీలు అంతా చైతన్యమైనరు, బీసీల పట్ల చిత్తశుద్ధి లేదా, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం? గత్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి బీసీలదే అప్పర్ హ్యాండ్ ఉండబోతుంది. ఎందుకంటే జనాభాలో బీసీల ముందున్నాం, అత్యంత ఎక్కువ శాతం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కూడా బీసీల అంశాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. బీసీలలో చాలామంది విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రొఫెసర్లు, నాయకులు, అడ్వకేట్లు, జర్నలిస్టులు చైతన్యమైనరు. బీసీ ఉద్యమం అట్లా ఉవ్వెత్తున వెదిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు ఇంత చైతన్యం బీసీలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా తన స్థాయిలో, తనకు మించిన స్థాయిలో కూడా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా బీసీ సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జాగృతి అధ్యక్షులు కవిత గారు కూడా ఇవాళ బీసీ నినాదాన్ని తన భుజాల మీదకి ఎత్తుకొని పెద్ద స్థాయిలో జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినరా మాట్లాడలేదా ఒక అంశం అయితే, ఇప్పుడు అధికారం రావడం కోసం అయితే మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ పార్టీకి అధికారం రావాలన్నా ఖచ్చితంగా బీసీల మాట మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ బీజేపీ అయితే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి పెడతామంటుంది. ఇవాళ రేపు నేను అంటా ఉన్నా, నిజంగానే బీసీ ముఖ్యమంత్రి పెట్టేటోళ్ళు అయితే మరి ఎందుకు పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నటువంటి వాడిని ఊటావుటిని తొలగించి రెడ్డిని పెట్టిరంటారు. ఏ పార్టీ అయినా కూడా అగ్రవర్ణాల చేతులు కీలుబొమ్మలే. కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని బీసీల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఏమనుకున్నారో అదే నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయం వరకు మొత్తం ప్రకటించిండు, ప్రకటనలో మొత్తం కొండలు దాటినాయి. ఇవాళ అమలులోకి వచ్చే సమయానికి గడప దాటలేవు కదా అని హామీలు. ఇవాళ బీసీలకు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖను మీరు అడిగిరు, ఇప్పుడు మంత్రిత్వ శాఖను విస్తరిస్తలేడు ఎందుకు అని. ఆయన సరైనటువంటి రెడ్లు దొరుకుతలేరా, లేకపోతే బీసీలు దొరుకుతలేరా? రెడ్లు పుష్కలంగా ఉన్నారు. ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్ అయినటువంటి వెంకటరెడ్డి బ్రదరు రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఎప్పుడు ఇస్తావు, నేను ఖర్చు పేసి కూర్చున్నా అంటున్నాడు. ఇంకా చాలామంది రెడ్లు ఆశాభావంతో ఉన్నారు. మరి బీసీలకు మంత్రిత్వ శాఖలో చోటు ఉందా లేదా? ముఖ్యంగా మీరు మీ పార్టీ డిక్లరేషన్లో చెప్పిన ప్రకారం ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తున్నారు? ఈ బేషరతుగా మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వీర్లపల్లి శంకరయ్యకి ఇస్తారా, లేకపోతే మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్కి ఇస్తారా? ఎవరికైనా ఇవ్వండి, కానీ మాకు ఒక ఎంబీసీ బిడ్డకు మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పేసి బీసీ బిడ్డలుగా డిమాండ్ చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణ చాలా పెద్ద ఎత్తున నవ్వుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ పెట్టబోతున్నటువంటి బీసీ బిల్లులో ఉన్నటువంటి లోపాలన్నిటి చర్చించుకొని భారీ ఎత్తున పెద్ద ఎత్తున కార్యాచరణ చేయబోతున్నాం. ఈ మార్చి 27వ తారీఖు నాడు రౌండ్ టేబుల్, ఏప్రిల్ 12వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సభ.